హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మనం ఉన్నామండి. సో నెల్లూరు టు ధనలక్ష్మీపురం, సో ఇన్ బిట్వీన్ మనకి దగ్గరగా అంటే మన నారాయణ హాస్పిటల్ దగ్గరగా ఉన్నటువంటి లేఅవుట్లో మనం ఉన్నామండి. ఈ లేఅవుట్లో మనకి ఒక 2 BHK వెస్ట్ ఫేస్ కలిగినటువంటి హౌస్ మనకి సేల్కు రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్. ఈ హౌస్ కి ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌస్ కి 40 feet రోడ్ అయితే ఇచ్చున్నారండి, మీరు చూడొచ్చు. సో ఇది అంకణాల పరంగా మనకి టోటల్ గా చూసుకున్నట్లయితే 21 అంకణంల సైట్ అండి ఇది. ఈ 21 అంకణంల సైట్ లో మనకి 19 అంకణాలు కట్టుబడి హౌస్ అండి ఇది. సో ఇది వెస్ట్ ఫేస్ కలిగినటువంటి 2 BHK హౌస్. ఇప్పుడు ఈ హౌస్ గురించి డీటెయిల్ గా మనం తెలుసుకోబోతున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారండి, ఈ హౌస్ యొక్క మెయిన్ గేట్ అండి. సో మెయిన్ గేట్ ద్వారా మనం లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూడొచ్చు కార్ పార్కింగ్ అనుకూలంగా ఉంది ఈ స్పేస్ అనేది. అదే విధంగా ఇక్కడ మీరు రూఫ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సింపుల్ గా డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చండి స్టేర్స్, అదే విధంగా ఇక్కడ ఏదైనా ప్లేస్ చేసుకునే దానికి అనుకూలంగా స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చండి వాటర్ ట్యాప్ కూడా ఇచ్చున్నారు మనకి అవుటర్ లో. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హౌస్ కి అంటే ఇక్కడ నుంచి మనకి అవుట్ సైడ్ నుంచి కూడా మనకి స్పేస్ అనేది రావడం జరుగుతుంది. ఈ స్పేస్ అని మనకి హౌస్ ని కవర్ చేస్తుందండి. సో ఇప్పుడు మనం అయితే ఈ హౌస్ కి మెయిన్ డోర్ కి చేరుకున్నాము. ఈ మెయిన్ డోర్ కూడా మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి. సో మనకైతే ఈ హౌస్ లోపల హాల్లోకి ఎంటర్ అవడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చండి హాల్ చాలా స్పేషియస్ గా ఉంది. అదే విధంగా ఫైన్ రూఫ్ సీలింగ్ చూడొచ్చు, మీరు సింపుల్ గా డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ ప్లేస్ చేసుకునే దానికి అనుకూలంగా మనకి ఈ బ్యాక్గ్రౌండ్ సెటప్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చండి, అంటే ఈ హాల్ కి డైనింగ్ హాల్ కి మనకి పార్టీషన్ లాగా ఇన్ బిట్వీన్ మనకి ఈ జస్ట్ వుడ్ వర్క్ చేస్తూ ఉన్నటువంటి ఈ మోడల్ ప్రదర్శించున్నారండి. అదే విధంగా మనకి ఇప్పుడు చూడొచ్చు. సో మనం డైనింగ్ హాల్లోకి వచ్చామండి. ఇది డైనింగ్ హాల్. సో ఈ హాల్లో మనకి ఇక్కడ ర్యాక్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వుడ్ వర్క్ చేస్తున్నారండి. సో మనకి ఇక్కడ సో ఈ షెల్ఫ్ అనేది కూడా మనకి పూజా గదిగా మనం ఉపయోగపడే విధంగా వాళ్ళు ఇచ్చారండి. ఇక్కడ మనము పూజ ఫోటోస్ ప్లేస్ చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చండి. సో ఇదైతే మన కిచెన్. సో కిచెన్ లో అంతా కూడా మనకి షెల్ఫ్స్ అన్ని కూడా వుడ్ వర్క్ చేస్తున్నారు నీట్ గా. సో ఇప్పుడు మనము ఈ హౌస్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో ఇక్కడంతా కూడా మనకి షెల్ఫ్స్ అన్ని కూడా వుడ్ వర్క్ నీట్ గా చేస్తున్నారండి. అదే విధంగా రూఫ్ ఇక్కడ చూడొచ్చు, రూఫ్ సీలింగ్ కూడా సింపుల్ గా డిజైన్ చేస్తున్నారు. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి ఇది. సో ఇప్పుడు మనకి హాల్ గుండా మళ్ళా మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు షెల్ఫ్స్ అన్ని కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారు. అదే విధంగా రూఫ్ సీలింగ్ కూడా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఇప్పుడు మన హాల్ నుండి బయటకు వచ్చాము. సో మనకి ఇప్పుడు స్టేర్స్ కేసుకుండా మనం టెర్రస్ మీద చేరుకోబోతున్నాము. ఈ రైల్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండి, సపోర్ట్ కి బాగా చక్కగా ఉన్నాయి. సో టెర్రస్ మీదకి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు కదా, టెర్రస్ మీద అయితే మనకి ఇక్కడ పిల్లర్స్ కూడా బాగా నీట్ గా ప్లాస్టర్ చేస్తున్నారండి. అంటే ఫ్యూచర్ లో మనం పైన ఇల్లు కట్టుకునే దానికి అనుకూలంగా ఉన్నాయండి ఈ పిల్లర్స్ అన్ని కూడా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఈ ఇంటికి లెఫ్ట్ సైడ్ కానీ అదే విధంగా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే సైడ్ బై సైడ్ హౌసెస్ అయితే ఉన్నాయండి, మీరు చూడొచ్చు. అదే విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు వాటర్ ట్యాంక్ అండి.
ఇక్కడైతే మనకి చాలా ప్లెజెంట్ గా ఉందండి. ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ వ్యూ అనేది కూడా మనం చూడొచ్చు. అంటే మనకి నెల్లూరు టు ధనలక్ష్మీపురం అండి. సో ఇది మనకి రోడ్ సైడ్ ఉన్న లేఅవుట్ లో ఉన్నటువంటి ఇల్లు అండి. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఈ 2 BHK హౌస్. ఇది మనకి నెల్లూరు టు ధనలక్ష్మీపురం అంటే మనకి రోడ్ సైడ్ ఉన్న లేఅవుట్ లో ఉన్నటువంటి హౌస్ అండి. సో ఈ హౌస్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా మీరు కూడా ఇష్టపడతారని అనుకుంటున్నాను. ఈ హౌస్ పొందాల్సిన వాళ్ళు మా నెంబర్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.